సో ఫ్రెండ్స్, న్యూ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చారో అందరికీ హార్టీ వెల్కమ్ అండి. సో ఎవరైతే మిమ్మల్ని మీటింగ్ ఇన్వైట్ చేశారో ఈ ఆపర్చునిటీ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జాబు, చదువు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మీ వర్క్, మీ జాబ్, మీ స్టడీస్ మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ టైం వర్క్ చేయడానికి ఇక్కడ మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు, ఏ ప్రోడక్ట్ కొనాల్సిన అమ్మాల్సిన పని లేదు. మరి ఏం చేయాలంటే మనది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను, సో ఫోన్పే, గూగుల్ పే లాంటి అప్లికేషను. సో ఈ అప్లికేషన్ని ప్రమోషన్ చేస్తే చాలు. ఓకే. సో ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు మనిషి యొక్క లైఫ్ ఎలా అయిందంటే ఆండ్రాయిడ్ ఫోన్తోనే అయిపోయింది. అంటే ప్రపంచంనే మనం చేతిలో పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. సో అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మనము ఈ యొక్క ప్లాన్లో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ నీడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ కావాలి. కాబట్టి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందంటే మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ఈ కంప్లీట్ డీటెయిల్స్ని కనుక మీరు లాస్ట్ వరకు వింటే మీరు రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ అనేది స్టార్టప్లో ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ కంపెనీ. ఓకే. సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీరు క్లారిటీ అనేది వస్తుంది. సో ఏ విషయాన్నైనా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది, లేదంటే క్లారిటీ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి అండ్ మంచి బెనిఫిట్ అనేది తీసుకోండి. కాబట్టి ఇది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నువ్వుగా వచ్చిన వరకు. మరి ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం అంటే స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్. ఎస్ సార్. సో స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ మనకు ఈ అవకాశం ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ వచ్చేసి మదర్ కంపెనీ. సో ఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యువర్ సక్సెస్కి. సో మన సక్సెస్ మన చేతిలోనే ఉంది, మనము సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి ఈ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ వచ్చేసి మనకి ఏంటంటే స్కైసే యాప్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ స్కైసే యాప్ ఏంటంటే ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫోన్పే, గూగుల్ పే లాంటి అప్లికేషను. కాబట్టి కంప్లీట్ బిజినెస్ ప్లాన్ అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మరి ఈ అప్లికేషను లేదంటే ఈ కంపెనీ ఎక్కడి నుంచి రన్ అవుతూ ఉందంటే హైదరాబాద్లో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర మనకు ఈ ఆఫీస్ అనేది ఉంది. అంటే మలక్పేట్ ఏరియా అంటాం, మలక్పేట్ టీవీ టవర్స్ అంటాము, సిటీ టవర్స్. సో అక్కడ మనకు హెడ్ ఆఫీస్ అనేది ఉంది. సో ఈ ఒక అప్లికేషను ఇప్పుడు ఒక 3 monthsగా ప్రమోషన్ అవుతున్న కంపెనీకి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక 18 yearsగా సో చాలా సక్సెస్ఫుల్గా లోన్స్ ఇవ్వడంలో, ఆల్ కైండ్స్ ఆఫ్ లోన్స్ మనకు ఇన్సూరెన్స్ ప్రాసెస్లో చాలా సక్సెస్గా ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి ఒక గొప్ప కంపెనీ. సో ఓన్ ఫ్లాట్స్ ఉంది. సో ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఓన్ ప్లాట్ఫామ్లో 18 yearsగా సక్సెస్గా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప కంపెనీ. సో ఈ కంపెనీలో మనం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ఒక బెటర్ అవకాశం అనేది ఈరోజు మనకు వచ్చింది ఫ్రెండ్స్. జస్ట్ మినిట్. ఓకే. సో ఏదైనా సరే ఒక ఆలోచన రావాలన్నా, ఒక సక్సెస్ అవ్వాలన్నా, ఉదాహరణకి ఒక చినుకు చినుకు కలుస్తేనే వర్షం అవుతుంది, చిన్న చిన్న వాగులు కలుస్తే ఒక మహానది అవుతుంది. కాబట్టి ఒక్కరి ఆలోచన మనకు ఈ యొక్క స్కైసే యాప్ లాంచ్ చేయాలనేది మన సిఎండి సార్, ఓకే, ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ ఖాదర్ సారు ఈ యొక్క ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఒక ఆలోచన వచ్చి ఈరోజు దాదాపుగా మనకు 9,000+ హ్యాపీ కస్టమర్స్ అనేది ఈ స్కైసే యాప్ ద్వారా మంచి సక్సెస్ అనేది పొందుతూ ఉన్నారు. సో ఏంటి ఈ ఆలోచన అంటే మన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. సో ఆ వినాదాన్ని సక్సెస్ చేస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వైపు దూసుకెళ్తూ ఉన్నారు. సో ఈ యొక్క మన భారతదేశం కూడా అడ్డు సైడే అడుగులు అనేది వేస్తూ ఉంది. ఎందుకంటే చాలా ఈ రెవల్యూషన్ అనేది మనము క్రియేట్ చేయబోతున్నాం. కొన్ని దేశాలు అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్గా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు. సో అటువంటి క్రమంలో మనం గిట ఈ యొక్క సక్సెస్ని పొందాలనేసి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలనేది ఈ డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకు మనకు ఈ ఆలోచన వస్తుందంటే మన ఇండియాలో యంగ్ స్టార్స్ ఎక్కువ ఉన్నారు అండ్ ఈ యంగ్ స్టార్స్ ఎంతూజియాజంగా ఉన్నారు. సో ఈ యంగ్ స్టార్స్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీస్ చాలా వస్తూ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ అనేది చేస్తూ ఉంది. ఇక్కడ అందులో భాగంగానే మనం ఇక్కడ ముందుకు దూసుకెళ్తూ ఉన్నాము. సో రెవల్యూషన్ మాట్లాడుతున్నాము. ఉదాహరణకి ఒకటి చూద్దాం.
ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు జియో అధిపతి ఓనరు. సో ఈ వ్యక్తి 2015 ముందు చాలా మందికి తెలియదు. ఆఫ్టర్ 2015-16లో యావత్ ప్రపంచానికి ఈ వ్యక్తి ఎవరు అనేది పరిచయం అయ్యారు. సో దేని ద్వారా పరిచయం అయ్యారంటే ఒక జియో నెట్వర్క్ ద్వారా. అంటే ఈ యొక్క ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేశారు. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక 2 to 3 ఇయర్స్లో ఏం జరిగిందంటే ఒక జియో సిమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ముందు సిమ్స్ ఫ్రీ అన్నారు. సో ప్రతి ఒక్కరి ఫోన్లో సిమ్స్ పడిపోయింది. దాని తర్వాత 1 year నెట్ కూడా ఫ్రీ అన్నాడు. కాబట్టి నెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు గిట పొద్దు నుంచి సాయంత్రం వరకు బొమ్మలు చూడడం స్టార్ట్ చేశారు. నైట్ 1-2 అయినా కూడా బొమ్మలు చూడడం ఎవరు మానలేదు. దాని తర్వాత మినిమం రీఛార్జ్ పెట్టారు. సో ఫ్రీ సిమ్స్ అన్నప్పుడు ఫ్రీ నెట్వర్క్ ఇంటర్నెట్ ఫ్రీ అన్నప్పుడు యావత్ ప్రపంచంలో లేదంటే మన ఇండియాలో మోర్ దెన్ 536 million యూజర్స్ అనేది క్రియేట్ అయ్యారు. అంటే జియో సిమ్స్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక 299 రూపీస్ రీఛార్జ్ చేసుకున్న కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇది రెవల్యూషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి జియో రాకముందు నుంచి చాలా నెట్వర్క్స్ ఉన్నాయి మార్కెట్లో. సో అవన్నీ వాళ్ళు రెవల్యూషన్ క్రియేట్ చేశారా? ఎవ్వరు కూడా చేయలేదు. కానీ ఈ యొక్క జియో సిమ్ అనేది చేసింది. ఎందుకంటే ఫాస్ట్ మూవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరైనా వస్తారు, ఫస్ట్ వచ్చింది ఇంపార్టెంట్ కాదు, ఫాస్ట్ మూవర్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? కాబట్టి ఇక్కడ ఒక రెవల్యూషన్ అనేది సృష్టించారు. సో అటువంటి రెవల్యూషన్ రాబోయే రోజుల్లో మనం కూడా చేయబోతున్నాము. సో అది ఎలా ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్, పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది నేను ఈ యొక్క స్కైసే యాప్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి మనము అటువంటి రెవల్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? సో ఈ స్కైసే యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనము ఎంత ఎక్కువ మెంబర్స్ అయితే అంత మెంబర్స్ని మనము ఇంట్రడ్యూస్ అనేది చేయాలి. సో ఎక్కువ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం అందరికీ రీచ్ అవ్వాలి. అందరికి రీచ్ అవ్వాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా టచ్ ఉంది. సో సోషల్ మీడియా ద్వారా మనము ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే. సో మ్యాక్సిమం యూజర్స్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేయడానికి కంపెనీ మన ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే. సో జస్ట్ అ మినిట్. రైట్ ఫ్రెండ్స్. సో ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి యూఏపీ, అంటే యూజర్ అక్విజిషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, అంటే అన్లిమిటెడ్ వెల్త్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఏదైనా బిజినెస్ ముందుకెళ్ళాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది అవుతుంది, లేదంటే ఆ బిజినెస్ మీద పెట్టుబడి అనేది జరుగుతుంది. సో అలాంటి పెట్టుబడి అనేది మన కంపెనీ ఏం చేసిందంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ యూఏపీ ప్రోగ్రామ్ ద్వారా ఒక మల్టీ మిలియనర్స్ని కొందరికి చేయాలనే ఇంటెన్షన్తో వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియాని కాకుండా మౌత్ ప్రమోషన్స్ ద్వారా 1-to-1 ప్రమోషన్స్ ద్వారా ముందుకెళ్ళాలనేది ఈ యూఏపీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ యూఏపీ ప్రోగ్రాంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. స్కైసే రిటైలర్ అనే పేరుతోని యాప్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక సింగిల్ ఎన్పి, అంటే ఒక పైసా కూడా కట్టాల్సిన పని లేదు. కాబట్టి బయట ఏదైనా ఇన్కమ్ తీసుకోవాలంటే ముందు డబ్బులు కట్టండి, మెంబర్షిప్ కట్టండి అని చెప్తారు. కానీ మన కంపెనీలో ఒక పైసా కూడా మీరు కట్టాల్సిన పని లేదు. కంపెనీ మీకు రివర్స్లో బోనస్గా ఒక 10 points అనేది ఇస్తుంది. సో 1 point = 1 rupee, కాబట్టి 10 points = 10 rupees అనేది మీకు వెల్కమ్ బోనస్ వస్తుంది. మరి 10 rupees ఫ్రీగా వస్తే మనము మన ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా? చాలా ఆరామ్సే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ 10 rupees ఫ్రీగా వస్తుందంటే లైన్లో క్యూ కడతారు. సో అందుకని మనం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో దాదాపుగా మోర్ దెన్ 9,000+ హ్యాపీ కస్టమర్స్ అనేది మనం బిల్డ్ చేయడం జరిగింది. మరి ఆ 10 రూపీస్ని ఎలా వాడాలి అనేది చెప్తాను. సో ఈ యొక్క 10 రూపీస్ ప్లాట్ఫామ్ ద్వారా ప్లస్ ఈ యూపీ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి మన ఎంట్రీ అనేది కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫ్రీ, అంటే హజల్స్ ఫ్రీగా మనము ఇక్కడ ఎంట్రీ అనేది వచ్చింది. కాబట్టి ఎంట్రీ ఫ్రీ ఉన్నప్పుడు పబ్లిక్ ఏ విధంగా ముందుకు వస్తారు అనేది మీకు తెలుసు. ఒక పెట్రోల్ మీద ఒక 1 రూపీ పెరుగుతుందంటే ఎంతైతే క్యూ కడతారో అలా మనకు ఫ్రీ అవ్వగానే దానికంటే డబల్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఫ్రీ వచ్చిన ఒక 10 రూపీస్ని మనం 50% డిస్కౌంట్స్ ఆన్ బీపీపీఎస్ బిల్ పేమెంట్స్ అండ్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్. సో బయట యాప్స్లలో మనకు డిస్కౌంట్స్ రాదు, క్యాష్ బ్యాక్స్ రాదు. కానీ మన యాప్లో మీకు డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ వస్తుంది. వేటి మీద అంటే బిల్ పేమెంట్స్, బీపీపీఎస్ బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్, డిజిటల్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్స్, ఎలక్ట్రిసిటీ, సో వీటి మీద. సో బీపీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, అంటే మంత్లీ వన్స్ వచ్చే బిల్ పేమెంట్స్ ఏదైతే ఉందో వాటి మీద క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకు మరి ఈ కంపెనీ లీగల్ ఇల్లీగల్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2017 ఆగస్టు 11th మనకు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేషన్ వచ్చింది. సో 18 ఇయర్స్ ఒక ప్లాట్ఫామ్లోనే వీళ్ళు సక్సెస్గా బిజినెస్ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ నుంచి మన కంపెనీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేషన్ ఉంది, ఎంసీఏ సర్టిఫికేషన్ ఉంది అండ్ ఎన్పిసిఐ సర్టిఫికేషన్ ఉంది. ఆర్బీఐ అప్రూవల్తోనే మనము ముందుకు అనేది వెళ్తూ ఉన్నాము. కాబట్టి మన ప్లాట్ఫామ్లో మనకు 3 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ పీపీటీ ఓల్డ్ పీపీటీ న్యూ పీపీటీ షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ అని మన ప్లాట్ఫామ్ అనేది ముందుకు వెళ్తూ, సో మన యొక్క ప్లాట్ఫామ్ని ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వారికి 3 బెనిఫిట్స్ అనేది వస్తుంది. 3 ప్లాట్ఫామ్స్గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో యాజ్ అ యూజర్గా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో మనకు అడ్వాన్స్ ఫ్యూచర్స్ని కనుక ఎవరైనా ఎంజాయ్ చేయాలంటే సో యాజ్ అ మెంబర్గా రిటైలర్గా వాళ్ళు అడిషనల్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీడ్. అంటే ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజెస్ పే చేయకుండా డిస్కౌంట్స్ క్యాష్ బ్యాక్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క వాటి గురించి స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం తెలుసుకుందాం. సో యూజర్గా వచ్చిన వారికి బెనిఫిట్ ఏంటంటే మీకు అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్, ఓకే, ప్లస్ రెఫరల్ అండ్ అర్న్ ప్రోగ్రామ్ ఉంది. సో ఫ్రీ యూజర్ గిట్ట రెఫరల్ అండ్ అర్న్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ మీద ఇన్కమ్ తీసుకోవచ్చు. డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, ఎల్పిజి, సో ఇలా ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా అబ్సల్యూట్గా ఫ్రీగా వచ్చిన పర్సన్ కూడా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రీగా వచ్చిన పర్సన్కి కంపెనీ ఏంటంటే వెల్కమ్ బోనస్గా ఎప్పుడైతే మీరు మన స్కైసే రిటైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో మీకు వెంటనే 10 రూపీస్ అనేది వెల్కమ్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 10 రూపీస్ని మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇది యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఆ యూజర్కి వచ్చేసి ఏంటంటే డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీడ్గా ఉంటుంది. సో బీపీపీఎస్ బిల్ పేమెంట్స్ అంటే భారత్ బిల్ పేమెంట్స్ మంత్లీ వచ్చే పేమెంట్స్ మీద. సో మంత్లీ పేమెంట్స్ కాకుండా మీరు రెగ్యులర్గా వచ్చే పేమెంట్స్ అంటే డైలీ ఖర్చుల మీద ఇన్కమ్ తీసుకోవాలంటే మనము మెంబర్గా కన్వర్ట్ అవ్వాలి. సో ముందు ఫ్రీ యూజర్కి బెనిఫిట్ వస్తుంది. మీరు మెంబర్గా కన్వర్ట్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఉంది. సో ఇక్కడ యూజర్ మీరు 10 రూపీస్ మీకు డౌన్లోడ్ బోనస్ వస్తుంది, ప్లస్ సర్వీసెస్ మీద క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు కనుక యాజ్ అ యూజర్గా కూడా మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ రీఛార్జెస్, షాపింగ్స్ మీద కూడా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసినా, డిటిహెచ్ చేసినా, ఏది చేసినా మళ్ళీ 5 లెవెల్స్ మీకు ఫ్రీ ఇన్కమ్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 10 రూపీస్ వస్తుందంటే ఈజీగా మనం ఒక 10 నుంచి 100 మెంబర్స్ ఈజీగా చేయొచ్చు. సో 100 మెంబర్స్ 100 చేశారనుకోండి, సో మీ టీం ఎంత వచ్చేసి 10,000 మెంబర్స్ టీం అవుతారు. సో 10,000 మెంబర్స్ మీద ఒక్కొక్క రూపాయి వేసుకున్న ఎవ్రీ మంత్ మీరు 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఫ్రీ యూజర్కి ఉన్నటువంటి బెనిఫిట్స్. సో మరి మంత్లీ ఇన్కమే కాకుండా డైలీ ఎక్స్పెండిచర్ మీద ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, అడిషనల్ క్యాష్ బ్యాక్స్ పొందాలనుకున్న వాళ్ళు మన ప్లాట్ఫామ్లో మీరు రావచ్చు. దాన్నే మనం ఏమంటామంటే మెంబర్ అంటాము. సో యూజర్ కాస్త మనము మెంబర్గా ఇక్కడ కన్వర్ట్ అనేది అవ్వచ్చు. సో మరి మెంబర్ అయితే వచ్చే బెనిఫిట్ ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మెంబర్కి వచ్చేసి 99 రూపీస్ మనము 99 రూపీస్తో అప్గ్రేడ్ చేసుకోవాలి. సో 99 రూపీస్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్. సో ఉదాహరణకి మనం స్కై వ్యాలెట్లో యాప్ డౌన్లోడ్ చేయగానే 10 రూపీస్ కంపెనీ బోనస్ ఇచ్చింది. సో అలా మళ్ళీ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 10 రూపీస్ అనేది మన వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో 100 రూపీస్ యాడ్ చేసుకోవాలి. సో 100 రూపీస్ని మనకు మెంబర్ అప్గ్రేడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో మన హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మెంబర్ కిట్ అని ఉంటుంది. సో ఆ మెంబర్ కిట్ మీద క్లిక్ చేసి అప్గ్రేడ్ విత్ 99 కొట్టాగానే మీకు అప్గ్రేడ్ అయిపోతుంది. సో అప్గ్రేడ్ అయిన తర్వాత మనకు 5 బెనిఫిట్స్ వస్తుంది. సో 5 బెనిఫిట్స్ ఎక్కడ కూడా మనం లాస్ అవ్వకుండా బెనిఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేయాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ అనేది మనము చేయాలి. సో 5 బెనిఫిట్స్ ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు చేయకపోతే మీకు ప్రమోషన్ ఉంటుంది తప్ప ఇన్కమ్ ఉండదు. కాబట్టి మీకు ఆటోపుల్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ కంపల్సరీ. కాబట్టి మరి 99 అప్గ్రేడ్ అయితే 5 బెనిఫిట్స్ వస్తుందని చెప్పాను కదా. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మీకు 15 రూపీస్ అనేది వెల్కమ్ బోనస్ ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే మీరు టాపప్ చేయగానే మనకు ఎలాగైతే 10 రూపీస్ వచ్చిందో టాపప్ అయిన నెక్స్ట్ సెకండ్లోనే వెంటనే మీ వ్యాలెట్లో 15 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. సో మరి ప్లస్ కంపెనీ మనకు 5 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. సో మనం ఎలాగైతే 99తో టాపప్ చేసుకున్నామో సో మనము మన ఫ్రెండ్స్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తామనుకోండి ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 15 రూపీస్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఎంతమందినైనా అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ నుంచి 9 రూపీస్ వస్తుంది, థర్డ్ లెవెల్లో 7 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 5, ఫిఫ్త్ లెవెల్లో 3. అలా మీకు ఎంత ఎక్కువ డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటారో అంత ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది.
సో ఇన్కమ్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే స్కై వ్యాలెట్లో యాడ్ అవుతుంది. సో స్కై వ్యాలెట్లో అమౌంట్ మీరు ఆటోపుల్ 2 క్రాస్ అయ్యేలో గల మీకు బిల్ అప్లోడ్స్ అండ్ రిసిప్ట్స్ అంటే మీరు మెంబర్షిప్ తీసుకోగానే 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది బిల్ అప్లోడ్స్ మీద. సో బిల్ అప్లోడ్స్ తర్వాత మీకు ఏంటంటే ఈ స్కై వ్యాలెట్లో నుంచి మీకు బోత్ బిల్ అప్లోడ్స్ అండ్ బిల్ డిస్కౌంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. స్కై వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మెయిన్ వ్యాలెట్లో గిట్ట కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆటోపుల్ 2కి వెళ్ళిపోతారో అప్పుడు స్కై వ్యాలెట్ నుంచి ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఉండదు, మీకు డైలీ క్యాష్ బ్యాక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ 15 రూపీస్ వచ్చింది. సెకండ్ 5 లెవెల్స్ మనము జనరేషన్ ఇన్కమ్ తీసుకోవచ్చు. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి డైలీ మనకు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఎక్స్పెండిచర్ పర్సనల్ ఖర్చులు, దీన్ని పీపీపీఎస్ బిల్ పేమెంట్స్ అంటాము. అంటే ప్యూర్లీ పర్సనల్ పేమెంట్ సిస్టమ్ లేదంటే ప్యూర్లీ పర్చేస్ పేమెంట్ సిస్టమ్. సో పర్సనల్ పేమెంట్ అనేది డైలీ యూజ్ ఉంటుందా లేదా? ఉదాహరణకి ఇప్పుడు మీటింగ్ అవ్వగానే ఇప్పుడు మనకి ఇంట్లో ఏం కావాలి, పేస్ట్ అయిపోతే పేస్ట్ తెచ్చుకుంటాం. పాలు అనేది కామన్గా నీడ్ ఉంటుంది, పాలు తెచ్చుకుంటాం కిరాణా షాప్కి వెళ్ళి. సో అక్కడ మీరు ఎనీ యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. ఆ పేమెంట్ రిసిప్ట్ మన యాప్లో ప్రమోషన్ చేస్తే చాలు, మీకు క్యాష్ బ్యాక్స్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఎంత ఇస్తుందంటే ఒక సాధారణ వ్యక్తి ఎంత ఖర్చు చేస్తారు డైలీ? ఒక 100 నుంచి 500 రూపీస్ ఖర్చు చేస్తారు. సో కంపెనీ ఏం చేస్తుందంటే మీరు 200 రూపీస్ బయట బిల్ ఏదైతే ఖర్చు చేస్తారో ఆ 200 రూపీస్ ఖర్చు చేసిన యూపీఐ పేమెంట్స్ మన దగ్గర అప్లోడ్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ అంటే ఎవ్రీ డే 4 రూపీస్ వస్తుంది. సో ఫస్ట్ 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. తర్వాత మీరు ఆటోపుల్ 2కి వెళ్ళిన తర్వాత మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి డైలీ 4 రూపీస్ 200 రూపీస్ ఎక్స్పెండిచర్ మీద 4 రూపీస్ అనేది గొప్ప విషయమా కాదా అనేది ఆలోచించాం ఫ్రెండ్స్. బయట మనం ఒక పైసా కూడా వస్తలేదు, కానీ ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడికి 3 బెనిఫిట్స్, 15 రూపీస్ వెల్కమ్ బోనస్, మళ్ళీ 5 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ప్లస్ రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మినిమం 2. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేయాలంటే మీరు అలా ఒక 10 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే ఎవ్రీ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. 2 to 10 మెంబర్స్ చేస్తే చాలు, దాదాపుగా 2 crores ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్ అన్లిమిటెడ్ ఇన్కమ్. సో అలా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి టీమ్ ఇన్కమ్లో ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు టీమ్ ఇన్కమ్. సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఉదాహరణకి ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ అయినారు. సో ఈచ్ వన్ టీచ్ 10, కాబట్టి 99 రూపీస్తోని ఈజీగా మనం టీమ్ చేయొచ్చు. లేదంటే ఫ్రీ యూజర్గా మీరు ఎలాగో టీమ్ చేసుకుంటారు కాబట్టి ఫ్రీ యూజర్కి మనం ఈ బెనిఫిట్ కనుక చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా 99కి కన్వర్ట్ అనేది అవుతారు. సో ఇందులో భాగంగా ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అన్లిమిటెడ్ చేయొచ్చు. సో ఉదాహరణకి మీరు ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ చేశారనుకోండి, ఒక్కొక్కరి నుంచి మీకు ఎంత వస్తుంది? 15 రూపీస్, అంటే 150 రూపీస్ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ 10 మెంబర్స్ 10 చేశారనుకోండి, అప్పుడు ఒక్కొక్క పర్సన్ నుంచి 9 రూపీస్ అంటే 900 వస్తుంది. సో ఈ 100 మెంబర్స్ 10 చేస్తే 1000 into 7 7000. ఈ 1000 మెంబర్స్ 10 చేస్తే 10,000 into 5 50,000 వస్తుంది. ఈ 10,000 మెంబర్స్ కాస్త 10 చేసుకుంటే 1 lakh into 3 lakhs ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ కన్వర్ట్ చేసుకుంటే 3,58,000 వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి. ఈవెన్ ఒక ఫ్రూట్ వెహికల్, ఒక చిన్న మన తోపుడు బండి అంటాం కదా, అది పెట్టాలన్నా ఒక మినిమం టు మినిమం 50,000 అబౌ ఉంటుంది. మళ్ళీ ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది దేర్ ఈజ్ అ నో గ్యారంటీ. కానీ ఇక్కడ జస్ట్ 99 రూపీస్తోనే మన తలరాతలు మార్చుకునే ఒక అవకాశం. సో ఒక 10,000 15,000 20,000 శాలరీకి జాబ్ చేసే వ్యక్తి ఇయర్లీ 1 lakh 1.5 lakh ఇన్కమ్ సంపాదించాలంటే కష్టం. కానీ ఇక్కడ మీరు ఆడుతూ పాడుతూ టీం వర్క్ ద్వారా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి ఇంత ఇన్కమ్ రావాలంటే 1 lakh నేను చేయాలా సార్, 1 lakh జనాలు జాయిన్ అవుతారు అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ టార్గెట్ ఇగో ఫస్ట్ ఫ్రంట్ లైన్లో 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ ఎలా ఉండాలంటే మీలా కసి గల వాళ్ళు, ఎవరికైతే డబ్బు సంపాదించాలన్న ఆకలి ఉన్నవాళ్ళు, తన యొక్క లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఉన్న అప్పులు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని ఒక 10 మెంబర్స్ని కనుక మీరు సీరియస్గా ఉన్న వ్యక్తిని పట్టుకుంటే ఆ 10 మెంబర్స్ ఆటోమేటిక్ డూప్లికేషన్ అవుతారు. సో ఆ 10 మెంబర్స్ 10 టీచ్ అవుతే ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఉదాహరణ మాత్రమే. సో మీరు డైరెక్ట్ స్పాన్సర్ 100 చేయొచ్చు, 200 చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. నా డైరెక్ట్ స్పాన్సరే 291. సో ఇప్పటి వరకు నా టీమ్ సైజు మోర్ దెన్ 3,600 ప్లస్ ఉన్నది. కావాలంటే నేను మీకు మీటింగ్ అయిన తర్వాత గ్రూప్లలో స్క్రీన్ షాట్స్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ స్పాన్సర్స్ అన్లిమిటెడ్, దమ్మున్న లీడర్ దుమ్ము లేపొచ్చు. కాబట్టి ఎన్ని డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి లీగల్ ప్లాట్ఫామ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఒక పొటెన్షియల్ అనేది మనకు కంపెనీ కలిగించింది. సో ఇది మనకు టీం మీద వచ్చే ఇన్కమ్. మళ్ళీ టీం మెంబర్స్ అందరూ కూడా బిల్ అప్లోడ్స్ చేస్తూ ఉంటారు, ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెఫరల్ ఇన్కమ్ అనేది వన్ టైం వచ్చే ఇన్కమ్. సో వన్ టైం ఇన్కమ్ మళ్ళీ రోజు కొత్త వాళ్ళని చేయాలంటే కష్టం కదా. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 మెంబర్స్ చేయాలంటే
ఓకే. మనకు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కరు 10 మెంబర్స్ చేయాలంటే 10 మెంబర్స్ చేయొచ్చు, 100 మెంబర్స్ చేయొచ్చు. 100 కంటే తర్వాత మనకు ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయంని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి వ్యక్తి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఖర్చులు ఇప్పుడు బిల్ పేమెంట్స్ అన్నాం కదా, సో ఖర్చులు అనేది అవుతూ ఉంటుంది. సో ఆ ఖర్చుల మీద మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో దాన్నే మనం ఏమంటామంటే బిల్ అప్లోడ్స్ అండ్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటాము. సో బిల్ అప్లోడ్స్ అండ్ బిల్ అప్లోడ్స్ క్యాష్ బ్యాక్ అంటే వచ్చేసిందంటే ఉదాహరణకి మీరు 10 మెంబర్స్ చేస్తున్నారు, ఈ 10 చేసుకుంటే 100 10 చేస్తే 1000 10,000 1 lakh మెంబర్స్ అయినారు. సో ఓవరాల్గా మీ టీం వచ్చేసి 1,10,000 ప్లస్ టీం అయినారు. మరి వీళ్ళకందరికీ డైలీ ఖర్చులు ఉంటుంది కదా. సో ఉదాహరణకి ఇప్పుడు మనం 200 రూపీస్ మీద 2% క్యాష్ బ్యాక్ అంటే డైలీ 4 రూపీస్ ఇస్తుంది కంపెనీ. సో ఆ 4 రూపీస్ని కనుక మనము లెక్కలో ఈ 1 lakh మెంబర్స్లో డివైడ్ చేస్తే ఎవ్రీ డే 25,000 రూపీస్ సంపాదించేంత పొటెన్షియల్ అనేది ఇచ్చింది. మరి అంతా ఇప్పుడు 1 lakh మెంబర్స్ అయితే మనకు 25,000 పర్ డే అంటే మంత్లీ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 7,50,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో డైలీ 25,000 అనేది బిల్ అప్లోడ్ మీద మనకు లిమిట్. సో వాళ్ళు అంటే బిల్ అప్లోడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ పేమెంట్స్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో సో దాని మీద 25,000 లిమిట్. బట్ వాళ్ళు బిల్ పేమెంట్స్ సో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్. కాబట్టి దీన్ని మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. ఇది లైఫ్ టైం వచ్చే ఇన్కమ్. మళ్ళీ టీములు చేయాల్సిన పని లేదు. ఒక్కసారి టీం ఫామ్ చేసుకుంటే చాలు మళ్ళీ వచ్చే ఇన్కమ్. కాబట్టి అందరూ కూడా ఒక్కొక్కరు 10 మెంబర్స్ ఫోకస్ చేయండి. 10 మెంబర్స్ అనేది డెడ్ ఈజీ అవుతారు. సో మీకు చేయడము చెప్పడము తెలియకున్నా కష్టం అనుకొని ఫీల్ అయినా డైలీ ఒక 5 మెంబర్స్ని మీరు మీటింగ్ తీసుకొస్తే 1 వీక్లోనే మీకు 10 మెంబర్స్ కంప్లీట్ అవుతారు. ఆడుతూ పాడుతూ చేసిన, సీరియస్గా చేస్తే ఒక్క రోజులోనే చేయొచ్చు. కానీ ఆడుతూ పాడుతూ చేసిన 1 వీక్లో 10 మెంబర్స్. అదే 1 వీక్లో 10 మెంబర్స్ అంటే ఒక 2 మంత్స్లో మీకు టీమ్ సైజ్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మీరు నెలకి ₹1,00,000 ఇన్కమ్ అనేది దాటిపోవచ్చు. కాబట్టి సీరియస్ అనుకున్న వాళ్ళు ఫోకస్ చేయండి. అండ్ ఆ ఇన్కమ్ అనేది మేము తీసుకుంటా ఉన్నాము. సో మీటింగ్ ఎండ్లో నేను మీకు క్లారిటీ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 15 రూపీస్ వెల్కమ్ బోనస్ ఇచ్చింది. 5 లెవెల్స్ జనరేషన్ టీమ్ ఇన్కమ్ ఇచ్చింది. 200 రూపీస్ బిల్ అప్లోడ్ మీద డైలీ 4 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. అండ్ ఆ క్యాష్ బ్యాక్ కూడా మనకు 5 లెవెల్స్లో మనకు ఇన్కమ్ షేర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో 5 లెవెల్స్లో ఎంత వస్తున్నది ఇప్పుడు అది చూద్దాం. సో ఈ 4 బెనిఫిట్స్తో పాటు 5th బెనిఫిట్ వచ్చేసి ఆటో పూల్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఆటో పూల్ అనేది కొందరు లీడర్స్ ఉంటే మనము విని ఉంటాం ఫ్రెండ్స్. ఆటో పూల్ అనే పేరు విన్నాం తప్ప ఆటో పూల్ బెనిఫిట్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మెంబర్సు. ఎందుకంటే బయట కంపెనీస్లో ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోవాలంటే 3 మ్యాట్రిక్స్ 4 మ్యాట్రిక్స్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ అనేది అంత తొందరగా కనిపించదు. కానీ మన కంపెనీలో ఆటో పూల్ ఇన్కమ్ అనేది సింగిల్ లెగ్ ప్లాన్ కాబట్టి 100% ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుంటారు. ఆల్రెడీ ఈ ఆటో పూల్ ఇన్కమ్ 200+ మెంబర్స్ మన దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 900 ఫ్రీ యూజర్స్ ఉంటే 1000+ అందులో పెయిడ్ మెంబర్ ఉంటే 1000+ పెయిడ్ మెంబర్లో దాదాపు 200 to 300 మెంబర్స్ ఆటో పూల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 25% సక్సెస్ రేషియో ఉంది. ఎందుకు అలా మన దగ్గర సక్సెస్ రేషియో ఫాస్ట్గా ఎందుకు వస్తుందంటే మనది సింగిల్ లెగ్ ఆటో పూల్ ఇన్కమ్. అంటే ఒకరి తర్వాత ఒకరు. కానీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆటో పూల్ మీద డిపెండ్ అయితే మనము టైం పడుతుంది. సో టీమ్ ఇన్కమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, కొంచెం శ్రద్ధగా మనము టీం వర్క్ చేసుకుంటే ఎవ్రీడే 25,000 సంపాదించవచ్చు. సో ఇక్కడ మీరు ఆటో పూల్ ఒక్కొక్కరి నుంచి 2 రూపీస్ వస్తుంది. 2 రూపీస్ ఇంపార్టెంటా, డైలీ 25,000 ఇంపార్టెంటా? కాబట్టి టీం మీద ఫోకస్ చేయండి. ఈ ఆటో పూల్ అనేది మీకు బోనస్గా ఇస్తుంది కంపెనీ. కాబట్టి సో ఇక్కడ ఆటో పూల్ ఇంటెన్షన్ ఏంటంటే అందరూ స్పీడ్గా వర్క్ చేయలేరు. కాబట్టి స్పీడ్గా చేయని వాళ్ళకు కూడా మనము ఇద్దరు కంపెనీ ముగ్గురిని కలిపి మనకు ముందుకు అనేది తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి దీని మీదనే డిపెండ్ అయితే స్లోగా వస్తుంది. మీ ఇష్టం, డిపెండ్ అవ్వాలంటే అవ్వచ్చు. మీకు డైలీ ఇన్కమ్ కావాలి, ఎక్కువ ఇన్కమ్ కావాలంటే టీం మీద ఫోకస్ చేయండి. సో మరి ఆటో పూల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో నేను మీకు అర్థం అవ్వాలని డెప్త్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చాలా డీటెయిల్గా వినండి, డెప్త్గా వినండి. ఒక్కసారి మీరు కనుక వింటే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఉన్నారు, 99 టాప్అప్ చేయగానే మీ ఐడి వస్తుంది. సో మీ తర్వాత ఎంటైర్ ఇండియాలో ఎక్కడ బిజినెస్ జరిగినా మీ టీం ఆయన ఉన్నా లేకున్నా మీ కింద వెంటనే ఒక ఐడి అనేది వచ్చేస్తుంది. సో ఈ ఐడి మీద మీకు ఇన్కమ్ రావాలంటే అప్పటికి మీరు ఒక 2 డైరెక్ట్ స్పాన్సర్ చేసుకొని రెడీగా ఉండాలి. సో మీ కింద ఎంత స్పీడ్గానే ఐడీస్ రావచ్చు. సో ఆ ఇన్కమ్ మీకు జనరేట్ అవ్వాలంటే మీరు ప్రమోషన్కి వెళ్ళిపోతారు, ఆటో పూల్ ఎలిజిబిలిటీ అవుతారు. కాకపోతే 2 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తేనే ఇన్కమ్ అనేది షో అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఐడీస్ అన్నీ కూడా మీ కింద ఫిల్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ నేను వచ్చాను, నా తర్వాత X, Y, Z, L అనే ఒక పర్సన్స్ వచ్చారు. సో మీ కింద ఎప్పుడైతే 5 అవుతారో మళ్ళీ మీరు ఆటో పూల్ 2కి వెళ్ళిపోతారు. సో ఆటో పూల్ 1లో మీకు 5 మెంబర్స్ రాగానే ఒక్కొక్కరి నుంచి 2 రూపీస్ కాబట్టి 10 రూపీస్ ఇన్కమ్ వస్తుంది.
ప్లస్ ఇక్కడ మీరు బిల్ అప్లోడ్ డైలీ చేస్తారు కదా, డైలీ ఖర్చుల మీద క్యాష్ బ్యాక్ అని చెప్పింది కదా కంపెనీ. సో క్యాష్ బ్యాక్ వచ్చేసి డైలీ 4 రూపీస్ వస్తుంది. సో 4 రూపీస్ని మళ్ళీ కంపెనీ 5 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో 5 లెవెల్స్లో వచ్చేసిందంటే ఎవరైతే ఉదాహరణకి మీరు బిల్ అప్లోడ్ చేస్తే మీకు 3 రూపీస్ ఇస్తుంది. సో మీ కింద ఎవరైనా బిల్ అప్లోడ్ చేసే వాళ్ళు డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 60 పైసా వస్తుంది. సెకండ్ లెవెల్లో 20 పైసా వస్తుంది. థర్డ్ లెవెల్లో 12 పైసా వస్తుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెవెల్లో 4 పైసా వస్తుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, అన్న 2 రూపీసు 4 పైసాతో ఏమవుతుందన్నా, అసలే అప్పుల జీవితం అన్నారు, మీరేమో అప్పులు తీర్పుకోవచ్చు అనేసి మీటింగ్ తీసుకొచ్చి మళ్ళీ 4 పైసలు 3 పైసలు అని అంటున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, లక్షలు సంపాదించాలన్నా కోట్లు సంపాదించాలన్నా ముందు పైసాతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇదే పైసా మీకు వేలలో వెళ్ళిపోతుంది. ఎలానో చెప్పనా? సో నేను మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, లెవెల్ ఇన్కమ్లో ఎక్కువ ఫోకస్, డైరెక్ట్ స్పాన్సర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఈచ్ 1 టీచ్ 10 అని చెప్పాను. సో మీరు 10 చేస్తారు, వీళ్ళు 10 అంటే 100, 1000, 10,000, 1 lakh మెంబర్స్. సో 1 lakh మెంబర్స్ ఇంటూ లాస్ట్ లెవెల్లో ఒక్కొక్కరి నుంచి మీకు 4 పైసా వస్తుంది. 0.04 పైసా క్యాలిక్యులేట్ చేయండి, 4,000 రూపీస్. సో మీరు 1 lakh మెంబర్స్ టీము మీరు చేస్తారా, మీ టీంతో చేస్తారా, ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా వస్తుంది. అండ్ ఈ 1 lakh 5th లెవెల్ అని ఉండాలని అవసరం లేదు. మీరు 1, 2, 3 లెవెల్స్లో చేసుకోవచ్చు మీ కెపాసిటీని బట్టి. అంటే నేను చెప్పేది ఒకటే, మీకు డైరెక్ట్ స్పాన్సర్స్లో ఎంత ఎక్కువ టీం ఉంటే అంత ఫాస్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ 4 రూపీస్ అనేది 4 పైసా అనేది ఎక్కువనా తక్కువనా? చాలా ఎక్కువ. సో ఆడుతూ పాడుతూ మీరు 5 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే ఎవ్రీ డే 4,000 రూపీస్ సంపాదించే పొటెన్షియల్ ఉంది. కాబట్టి 4,000 సంపాదించాలంటే ఫాస్ట్గా టీం వర్క్ అనేది చేసుకోవాలి. అందుకనే చెప్తున్నా, ఆటో పూల్ మీద డిపెండ్ అవ్వకండి. మీకు బిల్ అప్లోడ్ ఇన్కమ్ ఉంది, 5 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆటో పూల్ ఇన్కమ్ మీరు వద్దనుకున్నా కూడా డిఫాల్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలా మనకు 5 లెవెల్స్ రిసిప్ట్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ ఇక్కడ 5 మెంబర్స్ అవ్వగానే మీరు ఆటో పూల్ 2కి వెళ్తారని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు ఆటో పూల్ 2కి ప్రమోట్ అయిపోతారు. సో ఆటో పూల్ 2లో ఒక్కొక్కరి నుంచి మీకు 5 రూపీస్ వస్తుంది. సో 5 మెంబర్స్ మీద 5 అంటే 25 రూపీస్ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. ప్లస్ ఇక్కడ బిల్ అప్లోడ్ మీద మీకు 4 రూపీస్ మళ్ళీ సేమ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే మీ కింద 5 మెంబర్స్ కంప్లీట్ అవుతారో ఆటో పూల్ 2లో ఇక్కడ మీకు కంపెనీ బోనస్గా అవార్డెడ్ విత్ 1 ఫ్రీ పిన్ అనేది ఇస్తుంది. పిన్ అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక కూపన్ కోడ్ చెప్పొచ్చు, నెట్వర్క్ భాషలో పిన్ అంటాము. సో ఈ పిన్ ఏంటంటే మనము 99తో ఎలాగైతే జాయిన్ అయ్యామో సో మనకు అలాంటి ఒక వోచర్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు మనము ఇందులో వచ్చిన తర్వాత మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని డైలీ చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా జాయిన్ అవుతా అంటే వాళ్ళ దగ్గర 99 రూపీస్ తీసుకొని మీ దగ్గర ఉన్న పిన్నుతో వాళ్ళ ఐడి అనేది మీరు టాప్అప్ చేయొచ్చు. రైట్. అందుకనే మనకు ఒక పిన్ అనేది ఫ్రీగా ఇస్తుంది. వాళ్ళకు మీరు 99 తీసుకొని ఇస్తారా లేదంటే ఫ్రీగా ఇస్తారా అనేది మీ పర్సనల్, వాళ్ళ మీద మీకున్న నమ్మకంతో మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ లీడర్స్ ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఇలా చేయొచ్చు. లీడర్స్ ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, మార్కెట్లో మనకు చాలామంది ఏంటంటే నా దగ్గర టీం ఉంది కానీ డబ్బు లేదు. సో చెప్పుకోవడానికి లీడర్స్ కానీ 90% పబ్లిక్ దగ్గర చాలా వరకు లీడర్స్ దగ్గర అమౌంట్ అనేది ఉండరు. ఎందుకంటే ఒక కంపెనీని నమ్ముకొని మనం ముందుకు వెళ్తాము, 4 రోజులు పోయేసరికి అలా కంపెనీ హ్యాండ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అటువంటి లీడర్స్కి మీరు హెల్ప్ చేయాలన్నా వాళ్ళ ఫ్రీ ఐడి యాక్టివేషన్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి మీకు టీములు అనేది వస్తుంది. కాబట్టి చాలామంది ఐడీస్ అడుగుతారు కాబట్టి ఆ దృష్టితోనే కంపెనీ మనకు ఫ్రీ పిన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఎండి సార్కి సిఎండి సార్కి ఆ బాధలు అనేది తెలుసు కాబట్టి ఆ బాధల్ని ముందే అర్థం చేసుకుని మనకి ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్. సో మరి వచ్చిన ఫ్రీ పిన్ని ఫ్రీ కదా అనేసి నేను అలానే పెట్టుకొని కూర్చుంటా అంటే కుదరదు. సో మీరు కనుక ఆ పిన్ని 48 అవర్స్లో యూటిలైజేషన్ చేయకపోతే అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకి మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము, దాన్ని వారాల కొద్ది పెడితే అలానే ఉంటుందా? పాడైపోతుంది. సో ఇక్కడ కంపెనీ చెప్పేది అదే, ఫ్రీగా ఇచ్చినా కూడా మీరు వాడుకోకపోతే దానికి వాల్యూ లేదు. కాబట్టి మీకు 48 అవర్స్ టైం ఇస్తుంది, మీరు దాన్ని యూటిలైజేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి మీ ఐడీలు వేసుకుంటారా, మీ ఇంట్లో ఐడీలు వేసుకుంటారా, రెఫర్ చేస్తారా అనేది మీ ఇష్టం. కాబట్టి ఫ్రీ వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సేల్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి కింద వచ్చిన వ్యక్తికి మళ్ళీ మనము పుషప్ ఇచ్చినట్టు అవుతుంది. సో వాళ్ళు ముందుకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకు పిన్స్ వస్తుంది, మళ్ళీ రిపీటెడ్ బిజినెస్. కాబట్టి మనది ఇంట్రా ట్రేడింగ్ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ బిజినెస్ అనేది ఆగకుండా నాన్ స్టాప్గా ముందుకు అనేది దూసుకెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అలా మీరు ఆటో పూల్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటో పూల్ 3కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ లెవెల్ కమిషన్ ఈ బిల్ అప్లోడ్ ఇన్కమ్ క్యాజువల్గా యాజ్ యూజువల్ వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. సో ఆటో పూల్ 3కి వెళ్ళిపోతారు. సో 3లో ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 10 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో 10 × 5 అంటే 50 రూపీస్ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది.
సో 50 రూపీస్ ఇన్కమ్తో పాటు ఇక్కడ బిల్ అప్లోడ్ మీద మీకు అదే 200 రూపీస్ మీద 3% క్యాష్ బ్యాక్ అంటే 6 రూపీస్ వస్తుంది. ఆటోపుల్ 3కి వెళ్ళినప్పుడు 4 రూపీస్ కాస్త 6 రూపీస్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి పూల్లో మీకు ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంది, అబ్జర్వ్ చేయండి. సో 6 రూపీస్ని మళ్ళీ 5 లెవెల్స్లో డిస్ట్రిబ్యూషన్. సో మీరు బిల్ అప్లోడ్ చేస్తే 4 రూపీస్ 50 పైసా. మీరు ఆటోపుల్ 2, 3కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అడ్జస్ట్మెంట్ ఉండదు, లైఫ్ టైం ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 4 రూపీస్ 50 పైసా వస్తుంది. లెవెల్ 1లో అంటే మీ కింద ఎవరైనా ఆటోపుల్ 3లో బిల్ అప్లోడ్ చేస్తే 90 పైసా, సో సెకండ్ లెవెల్లో 30 పైసా, థర్డ్ లెవెల్లో 18 పైసా, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెవెల్లో 6 పైసా. సో మీ టీంలో 1 lakh మెంబర్స్ టీం ఉంటే మీరు డైలీ 6,000 రూపీస్ అర్న్ చేయొచ్చు. కానీ 99 రూపీస్తోని మీరే కాకుండా మన టీంతో చేయొచ్చు. అంటే ఈజీగా మనము టీమ్ సైజ్ అనేది పెంచుకోవచ్చు. సో ఎవరు 10 వాళ్ళు ఫోకస్ చేస్తే చాలా ఆటోమేటిక్గా టీమ్ గ్రోత్ పెరుగుతుంది. మరి 1,00,000 మెంబర్స్ వస్తేనే ఇన్కమ్ ఇస్తారంటే కాదు, ఒకరున్నా కూడా మీకు ఇలా ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. ఓకే, ఉదాహరణకు మాత్రమే మనం చెప్తున్నాం. సో అలా మనకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి 6 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత ఆటోపుల్ 3 నుంచి 4కి వెళ్ళేలోగా కంపెనీ మళ్ళీ మనకి ఇక్కడ అవార్డెడ్ విత్ 2 ఫ్రీ పిన్స్ అనేది ఇస్తుంది. సో 2 పిన్స్ అంటే ఒక పిన్ కాస్ట్ 99 అంటే 198, 200 రూపీస్ మళ్ళీ ఫ్రీగా ఇస్తుంది. సో మళ్ళీ ఆ ఫ్రీ పిన్స్తోని మనము కొత్త వాళ్ళని ఇందులో ఇంట్రడ్యూస్ అనేది చేయొచ్చు. లేకపోతే మళ్ళీ ఆ పిన్స్, ఆ 2 పిన్స్ గిట్ట 48 అవర్స్ టైం ఉంటుంది, యూజ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి తొందరగా ఐడీస్ అనేది వేసుకోండి. తర్వాత మీరు ఆటోపుల్ 4కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరి నుంచి మీకు 20 రూపీస్ వస్తుంది. సో 20 × 5 100 రూపీస్. సో 100 రూపీస్ మీకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ బిల్ అప్లోడ్ మీద మళ్ళీ 2% పెరిగింది అంటే 8 రూపీస్ వస్తుంది. ఓకే, సో 200 రూపీస్ బిల్ మీద 4% అంటే 8 రూపీస్. సో 8 రూపీస్ని మళ్ళీ 5 లెవెల్స్లో డిస్ట్రిబ్యూషన్. అందుకనే చెప్తున్నా మీకు డైరెక్ట్ స్పాన్సర్ 5 లెవెల్స్లో ఎంత ఎక్కువ టీం ఉంటే అంత బెనిఫిట్ తీసుకోవచ్చు. కానీ 8 రూపీస్ని బిల్ అప్లోడ్ చేస్తే 6 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది బిల్ అప్లోడ్ చేసిన వ్యక్తికి. సో మన కింద ఎవరైనా ఆటోపుల్ 4లో డైరెక్ట్ స్పాన్సర్స్ మన 5 లెవెల్స్ టీం ఉంటే ఫస్ట్ లెవెల్ వాళ్ళ మీద 1 రూపీ 20 పైసా, సెకండ్ లెవెల్ వాళ్ళ మీద 40 పైసా, థర్డ్ లెవెల్ మీద 24 పైసా, ఫోర్త్ లెవెల్లో 8 పైసా అండ్ ఫిఫ్త్ లెవెల్లో 8 పైసా. సో అలా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీ టీమ్ సైజ్ని బట్టి ఎక్కువ బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఆటోపుల్ 4 కంప్లీట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ 4 పిన్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో ఆటోపుల్ 4లో 4 పిన్స్, 2లో 2 పిన్స్, 3లో 2 పిన్స్ అండ్ 2లో వచ్చేసి 1 పిన్ అంటే టోటల్గా 7 పిన్స్ 700 రూపీస్ ఇచ్చింది. ఇంతకంటే గొప్ప అవకాశం ఏమైనా ఉందా అనేసి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎక్కడైనా ఏ కంపెనీలైనా ఉందా? 99 రూపీస్ కడితే 15 రూపీస్ మనకు వెంటనే క్యాష్ బ్యాక్ ఇచ్చింది. 5 లెవెల్స్ డబ్బు సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఇచ్చింది. ప్లస్ మీ డైలీ ఎక్స్పెండిచర్, డైలీ ఖర్చుల మీద మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో 200లో 2% ప్లస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ ఆటోపుల్ ఫిల్ అవుతున్న కొద్దికి ఫ్రీ పిన్స్ ఇస్తుంది. కాబట్టి కట్టిన 99 రూపీస్కి న్యాయమైందా అన్యాయమైందా అనేది మీరు ఆలోచించండి. సో మీరు ఆటోపుల్ 4కి వచ్చేసరికల్లా 700 రూపీస్ కట్టింది 99 కానీ 700 రూపీస్ ఫ్రీ పిన్స్ వచ్చింది. మరి 15 రూపీస్ బోనస్, డౌన్లోడ్ చేసుకున్నందుకు బోనస్ ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్ ఎంత? సో ఇక్కడికి 100 అంటే దాదాపుగా ఒక 200-300 రూపీస్ ఇన్కమ్ అంటే దాదాపుగా 1000 రూపాయల పైన మనం ఇన్కమ్ తీసుకుంటాము. కానీ ఈడికి వచ్చేసరికల్లా మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 to 2 మంత్స్ పడుతుంది. సో 1 to 2 మంత్స్ అయినా కూడా అంటే ఇప్పుడున్న స్ట్రాటజీ పరంగా సో టీమ్ గ్రోత్ అవుతూ ఉంది, స్పీడ్గా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీములు స్పీడ్గా పెరిగితే వారంలో గిట్ట మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఫాస్ట్గా బిజినెస్ సేల్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి సీరియస్గా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మీటింగ్ అయిన వెంటనే 99తో టాప్అప్ చేసుకోండి. మీరు ఆటోపుల్లోకి ఎంట్రీ అనేది ప్లేస్మెంట్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా 1 or 2 డేస్లో 2 మెంబర్స్ చేసుకోండి. ఇన్కమ్స్ గిట్ట స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకంటే గొప్ప అవకాశము మార్కెట్లో లేదు. కాబట్టి ఆల్రెడీ మన ప్లాన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దడ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకని మన కంపెనీని ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అనేది పదే క్వశ్చన్ ఇస్తున్నారు. బట్ అన్నిటికీ మన దగ్గర సమాధానం ఉంది. కాబట్టి ముందుకు దూసుకెళ్ళడానికి ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆటోపుల్ 5కి వెళ్తాము. ఒక్కొక్కరి నుంచి మనకు 30 రూపీస్ వస్తుంది. సో 30 × 5 150 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ బిల్ అప్లోడ్ మీద మనకు 10 రూపీస్ ఇస్తుంది కంపెనీ. సో డైలీ 10 రూపీస్ బిల్ అప్లోడ్ చేసే వ్యక్తికి. సో డైలీ 10 అంటే బిల్ అప్లోడ్ చేసిన వ్యక్తికి సెల్ఫ్ ఇన్కమ్ 7 రూపీస్ 50 పైసా. సో ఇలాంటి వాళ్ళు మనకు 5 లెవెల్స్లో టీం ఉంటే ఫస్ట్ లెవెల్ వాళ్ళ మీద 1 రూపీ 50 పైసా. 10 మెంబర్స్ ఉంటే డైలీ 15 రూపీస్ తీసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో 50 పైసా 10/10 ప్రాక్టీస్. సెకండ్ లెవెల్ 100 మెంబర్స్ ఉంటే డైలీ 500 తీసుకోవచ్చు. థర్డ్ లెవెల్లో 30 పైసా, ఫోర్త్ లెవెల్లో 10 పైసా, ఫిఫ్త్ లెవెల్లో 10 పైసా.
సో ఇక్కడ 1 lakh మెంబర్స్ అయితే డైలీ 10,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. డైలీ 10,000 అంటే మంత్లీ 3 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు. కాబట్టి పొటెన్షియల్ ఉంది. దమ్మున్న లీడర్ దుమ్ము లేపొచ్చు. 99 రూపీస్ పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. లక్షలు పెట్టిన వ్యక్తికి 100 రూపాయలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఆయనకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, కంపెనీ మీద భరోసా రావాలి. సో అది చెప్పే బాధ్యత మీది. లేదంటే మీటింగ్ తీసుకోరండి, మేము చెప్తాము, ఆటోమేటిక్గా మూవ్మెంట్ అనేది అవుతుంది. సో అలా మనం ఆటోపుల్ 5 కంప్లీట్ చేసుకుని ఆటోపుల్ 6కి వెళ్తాం ఫ్రెండ్స్. ఆటోపుల్ 6లో ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 40 రూపీస్ వస్తుంది. ఓకే, సో 40 రూపీస్ ఇన్కమ్తో పాటు మనకు 5 మెంబర్స్ మీద 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ బిల్ అప్లోడ్, మళ్ళీ రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ పెరుగుతుంది, క్యాష్ బ్యాక్ పెరుగుతుంది. సో మీరు డైలీ ఇప్పటివరకు ఏంటంటే 200 రూపీస్ బిల్ అప్లోడ్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం ఏంటంటే 500 రూపీస్ అప్లోడ్ చేస్తాం. సో 500లో 3% అంటే 15 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. సో 15 రూపీస్ 5 లెవెల్స్లో అంటే మీరు కనుక బిల్ అప్లోడ్ చేస్తే మీకు 11 రూపీస్ 25 పైసా వస్తుంది. సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్లో అంటే మన కింద ఎవరైనా డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే వాళ్ళ మీద 2 రూపీస్ 25 పైసా, సెకండ్ లెవెల్లో వాళ్ళ మీద 75 పైసా, థర్డ్ లెవెల్లో 45 పైసా, ఫోర్త్ లెవెల్లో 15 పైసా, ఫిఫ్త్ లెవెల్లో 15 పైసా. సో ఇక్కడికి మనం 10/10 మ్యాట్రిక్స్ టీమ్ అయితే డైలీ 15,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనము ఆటోపుల్ 6 కంప్లీట్ చేసుకొని తర్వాత రిటైలర్ పూల్కి వెళ్ళిపోతాము. అంటే ఇది థర్డ్ స్టేజ్. ఫస్ట్ యూజర్కి వచ్చాము, తర్వాత 99 కట్టి మెంబర్కి వచ్చినాము. సో 99 కంపల్సరీ రావాలని రూల్ లేదు. బట్ ఇప్పుడు మనం చెప్పిన ఇన్కమ్ బెనిఫిట్స్ పొందాలంటే రావచ్చు, లేదంటే యాజ్ ఎ యూజర్గా డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్ మీరు ప్లస్ మీ యొక్క టీం నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు. 5 లెవెల్స్ అక్కడికి ఇన్కమ్ ఉంది. కానీ ఫ్రీ యూజర్ కంటే పెయిడ్ యూజర్కే బెనిఫిట్ ఉంది. పిండి కొద్ది రొట్టె అంటాం కదా, సో ఎంత పిండి కలుపుతామో అన్నే రొట్టెలు అవుతుంది. ఎక్కువ పిండి కలిపితే ఎక్కువ, తక్కువ కలిపితే తక్కువ. ఇక్కడికి ఇట్లా సేమ్. మీరు ఫ్రీగా వస్తే ఫ్రీలో తక్కువ వస్తుంది, మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్లో ఎక్కువ వస్తుంది, అండ్ నెక్స్ట్ రిటైలర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో రిటైలర్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో మీరు ఆటోపుల్ 6 దాటి మన థర్డ్ ప్లాట్ఫామ్లో బెనిఫిట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. లేదు వీళ్ళందరినీ దాటుకొని నేను ముందు ఉండాలంటే డైరెక్ట్ రిటైలర్ అనేది చేసుకోవచ్చు. మరి రిటైలర్ ఒకవేళ డైరెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ అంటాము. సో ఇక్కడ మీకు హై క్యాష్ బ్యాక్స్ ఆన్ బిల్ అప్లోడ్స్ వస్తుంది, ప్లస్ రెఫరల్ అండ్ అర్న్లో గిట్ట మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఆల్ సర్వీసెస్ ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు రిటైలర్లో వచ్చే బెనిఫిట్. సో టీమ్ ఇన్కమ్ ఉంది. సో టీమ్ ఇన్కమ్తో పాటు ఆటోపుల్ ఇన్కమ్, రిసిప్ట్ అప్లోడ్ ఇవన్నీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో మనము డైరెక్ట్గా కనుక రిటైలర్ అవ్వాలంటే 3,300 రూపీస్ మనము పే చేయాలి. అన్న ఆటోపుల్ 6 అయితే 99 రూపీస్తోని నేను ఆటోపుల్ 6లో ఎలాగో నా టీము ప్లస్ కంపెనీ సపోర్ట్ ద్వారా నేను రిటైలర్ అవుతున్నాను 99 రూపీస్తోనే. మళ్ళీ కొత్తగా ఈ 3,300 కట్టడం ద్వారా ఉపయోగం ఏంటిది కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. అర్థమైతే అందరు కూడా రిటైలర్ చేసుకుంటే మీరు ముందు బెనిఫిట్ తీసుకోవచ్చు. సింపుల్ ఉదాహరణకి మనము 6 పూల్స్ ఉన్నాయి. ఏది 99 రూపీస్లో మెంబర్ పూల్లో 6 పూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పూల్లో అంటే ఒక పూల్ నుంచి మనం ఇంకో పూల్కి వెళ్ళాలంటే 5 మెంబర్స్ కావాలంటే 6 × 5 ఎంత 30 మెంబర్స్. సో 30 × 30 రావాలంటే మనం రిటైలర్ అవుతాం. సో 30 × 30 900 మెంబర్స్. అంటే సింపుల్గా మీరు రిటైలర్ డైరెక్ట్ 3,300 కడితే ఈ 900 మెంబర్స్ని క్రాస్ చేసుకుని ముందు మీ ఐడి వస్తుంది. సో మీరు రిటైలర్ అయిన తర్వాత రిటైలర్ ఆటోపుల్లో ఈ 900తోనే మళ్ళీ ఈ 6 పూల్స్ కంప్లీట్ చేసుకొని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా మన కిందికి వస్తూ ఉంటారు. అది ఎలా వస్తారనేది చెప్తాను. కానీ ఇది ఫస్ట్ బెనిఫిట్ రిటైలర్ చేసుకున్నందుకు. అంటే 900 మెంబర్స్ని క్రాస్ చేసి మీరు ముందుకు వెళ్తారు. అంటే 900 మెంబర్స్ కంటే ముందు మీరు డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి ఇది బెనిఫిట్. కాబట్టి 3,300 అఫోర్డ్ చేయగలను అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే 3,300 అనేది చిన్న అమౌంట్ ఏం కాదు, అది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఒక 10,000 జాబ్ చేసే వ్యక్తి ఒక 1,000-2,000 నెలకి సేవింగ్ చేయాలన్నా కష్టమే. కాబట్టి పెద్ద అమౌంటే, నాకు తెలుసు ఆ బాధ. కాకపోతే బెనిఫిట్ ఉంది కాబట్టి మీరు డేర్ చేస్తా అంటే చేయొచ్చు. మరి 3,303 రూపీస్ కట్టిన వారికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ ఆన్ ఆల్ PPPS బిల్ పేమెంట్స్. అంటే 99లో గిట్ ఉంది, కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే 500 కడితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంది. ప్లస్ మీరు ఎప్పుడైతే 3,300 కడతారో వెంటనే మీకు 500 రూపీస్ అనేది కంపెనీ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది. సో మరి ఎంత కట్టినట్టు 2,800 కట్టినట్టు. ఎందుకు మనకు 500 రూపీస్ వెంటనే వచ్చేస్తుంది కదా, అది మనం వాడుకోవచ్చు. అండ్ ఇక్కడకి మనకి ఏంటంటే సెల్ఫ్ బెనిఫిట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ 5 లెవెల్స్ మనకు టీమ్ ఇన్కమ్ అంటే డబ్బు సంపాదించుకుని ఒక ప్లాట్ఫామ్ని గిట్ట కంపెనీ క్రియేట్ చేసింది. సో మీరు ఎవరైతే 3,300తో మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో ఒక్కొక్క వ్యక్తి మీద మీకు 250 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? ఒక్కొక్కరి మీద 250. సో మరి మనం రెఫర్ చేసిన పర్సన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తారు కాబట్టి సెకండ్ లెవెల్లో 200, థర్డ్ లెవెల్లో 100, ఫోర్త్ లెవెల్లో 50 అండ్ ఫిఫ్త్ లెవెల్లో 25 రూపీస్ వస్తుంది.
సో ఇదే కనుక ఒక చిన్న టీం వర్క్ కనుక మనం చూసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు 99లో మనం ఎలాగైతే 10 మెంబర్స్ టీమ్ చేసుకున్నామో అలా ఎగ్జాంపుల్ ఈచ్ 1 టీచ్ 10 ఒక్కొక్క వ్యక్తి మినిమము ఈ రిటైలర్లో 3300తో 10 మెంబర్స్ టీమ్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం. సో మీరు 10 మెంబర్ చేసినారు, ఒక్కొక్కరి నుంచి 250 అంటే మీకు ఇన్కమ్ ఎంత 2500 రూపీస్ వచ్చింది. సో వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి ఇస్తూ మీకు రెఫరల్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ 10 మెంబర్స్ 100 మెంబర్స్ 10 చేస్తే 100, ఈచ్ పర్సన్ నుంచి 200 అంటే 20,000 వస్తుంది. సో మళ్ళీ 1000 మెంబర్స్ 10 చేస్తే 10,000 అవుతారు. కానీ ఈ 1000 మెంబర్స్ మీద మీకు ఎంత 100 రూపీస్ అంటే 1 lakh ఇన్కమ్ వస్తుంది. సో ఈ 1000 మెంబర్స్ 10 చేస్తే 10,000 మెంబర్స్ మీద మనకు ఈచ్ పర్సన్ 50 రూపీస్ అంటే 5 lakhs వస్తుంది. మళ్ళీ 10,000 మెంబర్స్ 10 చేస్తే 1 lakh మెంబర్స్ ఒక్కొక్కరి నుంచి మనకు 25 రూపీస్ వస్తుంది 5th లెవెల్లో. సో 25 lakhs అంటే టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 31,22,500 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి రిటైలర్ వ్యక్తికి 2 ఆప్షన్స్, మీరు రిటైలర్లో బెనిఫిట్ ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ మీరు 99 బెనిఫిట్ గిట్ట తీసుకోవచ్చు. కాబట్టి రెండిట్లో మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో రెండిట్లో ఇన్కమ్ అనేది ఆటో పూల్ ద్వారా మీకు 9 crores తీసుకోవచ్చు. ఓన్లీ రిటైలర్ అయితే 2 crores ప్లస్ వస్తుంది. రెండిట్లో మీకు డబల్ బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే మధ్యలో ఫ్రీ పిన్స్ అనేది కంపెనీ ఇస్తుంది కాబట్టి. ఓకే, కాబట్టి 31 lakhs ఇన్కమ్ అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. అండ్ 3,300 ఇంకా బెనిఫిట్ ఉంది. ఇక్కడికి మనకి ఏమర్థమైంది, 2 బెనిఫిట్స్. ఒకటి మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది, ప్లస్ టీమ్ ఇన్కమ్ 5 levels ఇన్కమ్ సంపాదించుకునే పొటెన్షియల్ ఇచ్చింది. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసిందంటే ఫ్రెండ్స్, మనకు రిటైలర్ ఆటో పూల్లో ఇనీషియల్ ట్రాక్ అంటాము. సో ఇనీషియల్ ట్రాక్లో మనకు 2+4 అనేది ఎప్పుడైతే 6 మెంబర్స్ కంప్లీట్ అవుతారో అప్పుడు మనము రిటైలర్ ఆటో పూల్కి వెళ్తాము. సో ఇనీషియల్ ట్రాక్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు రిటైలర్ అయినారు. సో మీ తర్వాత డైరెక్ట్ పేమెంట్ చేసే వ్యక్తి కావచ్చు, లేదంటే 99 రూపీస్తో పేమెంట్ చేసే వ్యక్తి కావచ్చు. వాళ్ళు ఏంటంటే మీ కింద ఫిల్ అవుతారు. సో 2+4, సో ఇక్కడికి మనకు ఒక 1,200 రూపీస్ 1000 to 1,200 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ కంపెనీ మనకు ముందుకు అనేది పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ బిల్ అప్లోడ్ ఉంది కదా. సో ఇక్కడ 15 రూపీస్ బిల్ అప్లోడ్ మీద ఎవరైతే బిల్ అప్లోడ్ చేశారో వాళ్ళకి 15 రూపీస్, ఫస్ట్ లెవెల్లో 3 రూపీస్, సెకండ్ లెవెల్లో 1 రూపీ, థర్డ్ లెవెల్లో 60 పైసా, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెవెల్లో 20 పైసా వస్తుంది. కాబట్టి రిటైలర్లో మనకు కనుక ఒక 1000 మెంబర్స్ టీం ఉంటే ఫస్ట్ సెకండ్ లెవెల్లో మనకు డైలీ 3,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి 3,000 రూపీస్తో 3,000 రూపీస్ ఇన్కమ్ డైలీ సంపాదించే పొటెన్షియల్ ఉంది బిల్ అప్లోడ్స్ రిసిప్ట్ అప్లోడ్ మీద. ఓకే, సో ఎప్పుడైతే మీకు 6 మెంబర్స్ కంప్లీట్ అవుతారో మీరు ఆటో పూల్ 1కి వెళ్ళిపోతారు. సో ఉదాహరణకి మీరు ఆటో పూల్ 1కి వెళ్ళినారు, ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి. నేను మీ లెక్క ఆటో పూల్ 1కి రావాలంటే నా కింద 6 మెంబర్స్ కావాలి. కానీ నా కింద ఆల్రెడీ 2 ఉన్నారు కాబట్టి నా కింద ఇంకొక 4 మెంబర్స్ వస్తే మళ్ళీ నా ఐడి మీ కిందికి వస్తుంది. సో అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఎప్పుడైతే మీరు రిటైలర్ ఆటో పూల్ 1కి వెళ్తారో ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 1000 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇనీషియల్ ట్రాక్ 6 మెంబర్స్ కాగానే ఆటో పూల్ 1కి వచ్చినారు. ఇప్పుడు నేను మీ కింద ఉన్న, మళ్ళీ నా కింద 6 మెంబర్స్ కావాలి. సో ఆల్రెడీ 2 ఉన్నారు, 4 రాగానే నేను మీ కిందికి వస్తాను. నేను మీ కిందికి రాగానే మీకు 1000 రూపీస్ వస్తుంది. ఇది ఎంటైర్ ఇండియాలో ఎవరు వచ్చినా కూడా ఒకరి కింద పడతా ఉంటుంది. కాబట్టి 5 మెంబర్స్ మీద 1000 అంటే 5,000 రూపీస్. సో 20% డిడక్షన్ బొంగా మనకు 4,000 రూపీస్ అనేది నెట్ క్యాష్ వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్స్ మీద 50 రూపీస్ ఇస్తుంది. ప్రతి పూల్లో మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్, బిల్ అప్లోడ్స్. కాబట్టి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటే ఇప్పుడు మీరు బిల్ అప్లోడ్ చేస్తే 37 రూపీస్ 50 పైసా మీకు వస్తుంది. మీ కింద లెవెల్ 1లో ఉన్న వాళ్ళ మీద ఒక్కొక్కరి నుంచి 7 రూపీస్ 50 పైసా, సెకండ్ లెవెల్లో 2 రూపీస్ 50 పైసా, థర్డ్ లెవెల్లో 1 రూపీ 50 పైసా, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెవెల్లో 50 పైసా. అందుకనే రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ కంపెనీ క్యాపింగ్ పెట్టింది 25,000. ఎందుకంటే మీరు ఇక్కడికి 1 lakh మెంబర్ టీం అయితే 50,000 ప్లస్ వస్తుంది. కానీ మీకు కంపెనీ ఇచ్చేది ఎంత 25,000 మాత్రమే. కాబట్టి ఇక్కడ కంపెనీ కూడా హెవీ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్లో కంపెనీ సపోర్ట్ చేయడానికి మన మీద ఖర్చులు పెట్టిన ఈ రిటైలర్ నుంచి కంపెనీకి ఈ రిసిప్ట్ అప్లోడ్ మీద మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాము. సో చాలామంది ఏంటంటే కంపెనీలు ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే కంపెనీకి మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఆలోచించాల్సిందంటే కంపెనీ యొక్క లెక్కల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బయట కంపెనీస్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. లీగల్ డాక్యుమెంట్స్ పక్కన పెడితే క్యాలిక్యులేషన్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి కంపెనీలు. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే మనకు క్లియర్గా ఉంటుందో అప్పుడు మనము ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆటో పూల్ 1 కంప్లీట్ అయిపోగానే మీరు ఆటో పూల్ 2కి వెళ్తారు. సో ఆటో పూల్ 2లో ఒక్కొక్క పర్సన్ మీద మీకు 2,000 వస్తుంది. కాబట్టి మెంబర్ ఆటో పూల్కి రిటైలర్ ఆటో పూల్కి గమనించండి. మెంబర్ ఆటో పూల్లో 2 digit
రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20, 30, 40 వస్తుంది. కానీ రిటైలర్ ఆటో పూల్లో వేలల్లో వస్తుంది, అంటే డైరెక్ట్ 4 డిజిట్స్ వస్తుంది. కాబట్టి ఏది బెనిఫిట్ అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. సో 2,000 రూపీస్ వస్తుంది ఇక్కడ. సో 5 మెంబర్స్ మీద 2,000 అంటే 10,000 రూపీస్ ఇన్కమ్, అంటే ఆఫ్టర్ డిడక్షన్ 8,000 అనేది నెట్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇక్కడ రిసిప్ట్ అప్లోడ్ మీద 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. సో 100 రూపీస్ అంటే బిల్ అప్లోడ్ చేసిన వ్యక్తికి 75 రూపీస్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 15 రూపీస్, సెకండ్ లెవెల్లో 5 రూపీస్, థర్డ్ లెవెల్లో ఎవరైనా ఉంటే 3 రూపీస్, అండ్ 4th, 5th లెవెల్లో 1 రూపీ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కంపెనీ మళ్ళీ ఫ్రీ ఐడి ఇస్తుంది. ఫ్రీ ఐడి అంటే మళ్ళీ 99 కాదు, 3,300 ప్లాన్లో ఉన్నాం కాబట్టి 3,300 వర్త్ ఐడినే ఇస్తుంది కంపెనీ. సో 3,300 వర్త్ ఐడి అంటే గమనించండి ఫ్రెండ్స్, 3,300 అనేది ఎంత గొప్ప విషయము. అండ్ ఇలా మీకు ఐడి అనేది 6 టైమ్స్ వస్తుంది. అంటే మీకు గమనించండి, 6 × 3,300 అంటే దాదాపుగా 18,000 ప్లస్ దాదాపుగా 20,000 రూపీస్ వస్తుంది. మరి ఫ్రీ ఐడిని ఏం చేస్తాము? మీరు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళ ఐడి వేయచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ ఐడీలు వేసుకుంటా అంటే వేసుకోండి. కాకపోతే ఇంట్లో వాళ్ళ ఐడీలు వేస్తే మీకు కెపాసిటీ ఏం కావాలి? ఒక్కొక్క ఐడికి మినిమం 2 to 10 మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్ చేసే కెపాసిటీ ఉండాలి, సొంత ఐడీలు వేసుకోవాలంటే. అప్పుడు మీరు ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ వచ్చిన ఫ్రీ పిన్కి కూడా మీకు 48 అవర్స్ టైం ఉంటుంది. కాబట్టి 48 అవర్స్లో 3,000 వదులుకుంటారా, టీమ్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో టీమ్ చేయండి, లేదనుకుంటే ఇంట్లో వాళ్ళ ఐడీలు అయినా మీరు వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు బెనిఫిట్స్ అనేది వస్తూ ఉంది. అండ్ ఇంకొక గొప్ప విషయం, సో మీరు బెనిఫిట్స్ అబ్జర్వ్ చేయండి. కట్టిన చిన్న అమౌంట్కి ఎన్ని రకాల బెనిఫిట్స్. మన అమౌంట్ మనకు సెకండ్ పుల్ అనే వస్తుంది కాబట్టి చాలా ఈజీ, మనం కట్టినట్టు గిట్ట తెలియదు. రెండో బెనిఫిట్ చూస్తే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు 3,300 ఐడి వేసుకుంటారు. ఎందుకంటే మీరు ఆటో పుల్ 2 కంప్లీట్ అవ్వగానే కంపెనీ మనకు ఒక భరోసాని ఇస్తుంది. ఏంటి ఆ భరోసా అంటే 2 lakhs క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ క్షణంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో చెప్పలేము. కాబట్టి మన దగ్గర కనుక ఒక భరోసా, ఒక ఇన్సూరెన్స్ ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమైనా ఇష్యూ రాగానే మన హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకు ఆ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, కట్టిన 3,300కి న్యాయం జరిగిందా, జరగలేదా? కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. సో ఆటో పూల్లో మీకు ఆటోమేటిక్ కంపెనీ పుషప్ ఇస్తుంది. జస్ట్ 2 మెంబర్స్ చేస్తే చాలు, కంపెనీ ముగ్గురిని కలుపుకొని మీకు ముందుకు తోస్తూనే ఉంటుంది. సో ఇక్కడికి మీకు రావాలంటే ఉదాహరణకి మీరు రిటైలర్ అయిన తర్వాత ఒక 100నో 200నో లేకపోతే ఒక 300 సేల్స్ అయితే మీరు ఆటోమేటిక్గా వస్తారు. సో 300 సేల్స్ అయినా కూడా మీకు 2 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందంటే గొప్ప విషయమా కాదా? కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా స్పీడప్ అనేది చేసుకోండి బిజినెస్. సో ఆటో పూల్ 2 కంప్లీట్ అవ్వగానే ఆటో పూల్ 3కి వెళ్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు 5,000 రూపీస్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో 5,000 అంటే 5,000 × 5 మెంబర్స్ అంటే 25,000. ఒక్కొక్కరి నుంచి మీకు 25,000 అంటే మీకు ఆఫ్టర్ డిడక్షన్ 20,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అండ్ బిల్ అప్లోడ్ మీద 200 రూపీస్ క్యాష్ బ్యాక్. సెల్ఫ్గా ఎవరైతే బిల్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకు 150 రూపీస్. లెవెల్ 1 నుంచి 30 రూపీస్. లెవెల్ 2లో మన టీం ఉంటే ఒక్కొక్కరి నుంచి 10 రూపీస్. లెవెల్ 3లో ఉన్న టీం నుంచి 6 రూపీస్. 4th and 5th లెవెల్లో 2 రూపీస్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఆటో పూల్ 4కి వెళ్ళిపోతారు. ఆటో పూల్ 4లో ఒక్కొక్కరి నుంచి 20,000 రూపీస్ వస్తుంది. సో 20,000 × 5 అంటే 1 lakh ఇన్కమ్. సో ఆఫ్టర్ డిడక్షన్ 80,000 వస్తుంది. సో ఇక్కడ మీకు బిల్ అప్లోడ్ 500 రూపీస్ ఇస్తుంది కంపెనీ. సో సెల్ఫ్గా బిల్ అప్లోడ్ చేసిన వ్యక్తికి 375 రూపీస్ ఇస్తుంది. మన టీంలో లెవెల్ 1లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటో పూల్ 4లో ఉండి బిల్ అప్లోడ్ చేస్తే ఒక్కొక్కరి నుంచి 75 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో వాళ్ళ మీద 25 రూపీస్. థర్డ్ లెవెల్లో 15 రూపీస్. 4th and 5th లెవెల్లో 5 రూపీస్. సో ఇక్కడ నుంచి మీరు ఆటో పూల్ 5కి వెళ్ళిపోతారు. ఇది లాస్ట్ స్టేజ్. ఒక్కొక్కరి నుంచి 1 lakh రూపీస్ వస్తుంది. సో 1 lakh × 5 మెంబర్స్ 5 lakhs రూపీస్ వస్తుంది. సో ఆఫ్టర్ డిడక్షన్ 4 lakhs వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్ మీకు 1,000 రూపీస్ ఇస్తుంది కంపెనీ. 1,000 రూపీస్ అంటే మీరు బిల్ అప్లోడ్ చేస్తే 750 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్. లెవెల్ 1 నుంచి 15 రూపీస్. లెవెల్ 2 నుంచి 50 రూపీస్. లెవెల్ 3 నుంచి 30 రూపీస్. లెవెల్ 4th and 5th నుంచి 10 రూపీస్. సో ఇదంతా కూడా కంపెనీ జోబ్లో నుంచి ఇవ్వట్లేదు, కంపెనీలో సేల్స్ పెరుగుతుంది కాబట్టి ఇస్తుంది. సో బ్యాక్ ఎండ్ నుంచి టీమ్స్ వస్తున్న కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటాము. సో అలా మనకు లెవెల్ 5కి వచ్చేసరికల్లా టోటల్గా 5 to 6 lakhs ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, రిటైలర్ ఆటో పూల్ టోటల్ 5 పూల్స్లో. కానీ ఆటో పూల్ 2లో ప్రతి పూల్కి ఒక్కొక్క ఐడి అనేది ఫ్రీగా ఇస్తుంది.
సో మీరు ఆటోపోల్ 2కి రాగానే ఒక ఐడి ఫ్రీ ఇచ్చింది, మళ్ళీ మీరు ఐడి వేసుకుంటే మళ్ళీ ఐడి ఆటోపోల్ 2కి రాగానే మళ్ళీ ఐడి ఇస్తుంది. అంటే అలా మనకు 6 × 6 36 టైమ్స్ ఐడి జనరేట్ అవుతుంది. సో 5 lakhs లేదా 6 lakhs డివైడెడ్ ఇంటూ 36 ఐడీస్ వేసుకుంటే మీకు 2 crores ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు 99 గిట్ట టాప్అప్ చేసుకున్నారు అనుకోండి, 99లో గిట్ట మీకు 7 టైమ్స్ ఐడి, 7 × 7 అక్కడ మీకు దాదాపుగా టోటల్ ఓవరాల్గా అన్ని ఐడీస్ 72 టైమ్స్ తిరుగుతుంది. సో ఆటోపోల్ ఇన్కమ్ 9 crores వరకు వస్తుంది. కానీ నేను మీ అందరికీ చెప్పేది ఆటోపోల్ మీద డిపెండ్ అవ్వకండి. డైలీ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలి అంటే డైలీ ఇన్కమ్ అనేది ఆక్సిజన్ లాంటిది ఇవాళ రేపు. సో డైలీ ఖర్చులు ఉంటుంది. డైలీ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలంటే లెవెల్స్ మీద, టీమ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. ఆటోపోల్ డిఫాల్ట్గా వస్తుంది. సింగిల్ లెగ్ ప్లాన్ కాబట్టి ఆటోమేటిక్ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. కాకపోతే అది రావట్లే కదా అనేది ఆలోచించుకుంటూ కూర్చుంటే లాస్ అయ్యేది మీరే. డైరెక్ట్ స్పాన్సర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ప్లాన్ పర్సెంటేజ్ ఫ్రెండ్స్. సో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది, ఎనీ టైం మీరు ఆఫీస్ విజిట్ అవ్వచ్చు. సో బయట కంపెనీలో ఊరు పేరు లేని కంపెనీలు, ఫోన్ నెంబర్లు ఉండదు, ఆఫీసు అసలుకే ఉండదు. మన కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంది. 18 years అదే ప్లాట్ఫామ్లో రన్ అవుతూ అదే ప్లాట్ఫామ్ నుంచి స్కైస్ యాప్ని గిట్ట ప్రమోషన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఆఫీస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు సో మలక్పేటలో మన ఆఫీస్ని మీరు విజిట్ అనేది చేయొచ్చు. సో కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ గిట్ ఉంది కాబట్టి మీకు ఈ పీపీటీ వస్తుంది. కాబట్టి క్లియర్గా మీరు ఆ సైన్స్ ప్లస్ ఆ నెంబరు, డాక్యుమెంట్ నెంబరు మీరు గూగుల్లో టైప్ చేసుకొని ఇది లీగలా కాదా అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఉంది కదా, ఇది గూగుల్లో కొట్టి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇది ప్లాన్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. సో ప్లాన్ ప్రజెంటేషన్ ఎండ్ చేసే ముందు నేను ఒక్కసారి మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది తీసుకుందాము. దాని తర్వాత ఎవరికి ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇటువంటి అవకాశాలు మార్కెట్లో లేదు. కాబట్టి చాలా వరకు మనము డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. బట్ లీగల్ ఇల్లీగల్ కంపెనీలలో పోయి పేరు